హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో క్యాండిల్ బ్లెండింగ్ కాన్సెప్ట్ అనేది నేర్చుకుందామండి. క్యాండిల్ బ్లెండింగ్ అంటే రెండు క్యాండిల్స్ ని బ్లెండ్ చేస్తే ఒక క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము మ్యాథ్స్ లో 2+2 అని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది 4 అని వస్తుంది. అలాగే రెండు క్యాండిల్స్ ని బ్లెండ్ చేస్తే ఒక క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. అది ఎలానో చూద్దాం. మనం కాన్సెప్ట్ లోకి వెళ్ళబోయే ముందు ఈ ప్యాటర్న్స్ తెలుసుకునే ముందు మనం ముందుగా బేసిక్ క్యాండిల్ స్టిక్స్ గురించి ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేసుకుందాం. క్యాండిల్స్ లలో రెండు రకాల క్యాండిల్స్ ఉంటాయి. ఒకటి గ్రీన్ కలర్ క్యాండిల్ అని, ఇంకోటి రెడ్ కలర్ క్యాండిల్ అని ఉంటాయి. మనకు ఫస్ట్ నుంచి గ్రీన్ కలర్ క్యాండిల్ అంటే బయ్యర్ క్యాండిల్ అని, రెడ్ కలర్ క్యాండిల్ అంటే సెల్లర్ క్యాండిల్ అని తెలుసు. ఇది బయ్యర్ సెల్లర్ క్యాండిల్ అని ఎందుకైందో మనకు సీక్రెట్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ వీడియోలో నేను చెప్పాను. ఒకవేళ మీరు చూడకపోతే అది మీరు చూడండి, క్లియర్ అవుతుంది. ఇప్పుడు మనము ఈ క్యాండిల్స్ లలో ఒక చిన్న కాన్సెప్ట్ గుర్తు పెట్టుకుందాం. ఒక క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఓపెన్, లో, హై, క్లోజ్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, క్లోజ్ ఇంకా హై దగ్గర ఉంటే అది బయ్యర్ క్యాండిల్ అని అంటారు. లో ఇంకా క్లోజ్ ఒక దగ్గరనే ఉంటే అది సెల్లర్ క్యాండిల్ అని అంటారు. మనం ట్రేడ్ చేసేటప్పుడు చిన్న టైం ఫ్రేమ్ లో ట్రేడ్ చేస్తాం. అలాగే మనము పెద్ద టైం ఫ్రేమ్ కి వెళ్తే అప్పుడు ఒక క్యాండిల్ అనేది దాన్ని కరెక్ట్ గా రెస్పెక్ట్ చేస్తూ వెళ్తుంది మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యామర్ ఫామ్ అయింది అనుకోండి, అదే పెద్ద టైం ఫ్రేమ్ లో మీకు ఆ హ్యామర్ అనేది కరెక్ట్ గా వర్క్ అవుతున్నట్టు తెలుస్తుంది. కానీ చిన్న టైం ఫ్రేమ్ లో మీకు ఆ హ్యామర్ అనేది మల్టిపుల్ టైమ్స్ అనేది వస్తూ ఉంటుంది చార్ట్ లో. అంటే ఒక ట్రెండ్ లో మల్టిపుల్ టైమ్స్ చార్ట్ లో వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్యాటర్న్స్ తోని సింగిల్ క్యాండిల్ ని ఎలా బ్లెండ్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనము ఫస్ట్ క్యాండిల్ ఓపెనింగ్ అనేది డ్రా చేసుకోవాలి. ఫస్ట్ క్యాండిల్ అనేది ఓపెనింగ్ ప్రైస్ అనేది తీసుకోవాలి. సెకండ్ క్యాండిల్ అనేది క్లోజింగ్ ప్రైస్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చూస్తే మీకు ఓపెనింగ్ ప్రైస్ అనేది పైన ఉంది, క్లోజింగ్ ప్రైస్ అనేది కింద ఉంది. ఆ రెండు క్యాండిల్స్ గ్యాప్ ని ఫిల్అప్ చేస్తే ఒక క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ పైన హై నుంచి మనకు ఒక విక్ అనేది ఫామ్ అవుతుంది. రెండు క్యాండిల్స్ కి యొక్క లో అనేది మనకు ఒక విక్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ రెండు క్యాండిల్స్ బ్లెండ్ చేసిన తర్వాత మనకు ఒక హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ మీరు చూస్తే ఇది బయ్యింగ్ క్యాండిల్ అనమాట. ఆల్రెడీ మనం బయ్యర్ సెల్లర్ కాన్సెప్ట్ లో మనం చూసాము. ఇక్కడ ఎక్కువ మంది అనేది బయ్యర్స్ మాత్రమే ఉన్నారు ఈ క్యాండిల్ లో. అలా మనము బ్లెండ్ అనేది చేయాలి. ఇది రెడ్ అయినా సరే, గ్రీన్ అయినా సరే, ఇది బుల్లిష్ క్యాండిల్ లాగానే కన్సిడర్ అనేది చేయాలి. దీని ద్వారా మనకు క్లియర్ సిగ్నల్ అనేది ఉంటుంది. అంటే మన ప్యాటర్న్స్ అనేవి చిన్న టైం ఫ్రేమ్ లో ఎక్కువగా కనిపిస్తాయి అనమాట. అక్కడ మనం చిన్న టైం ఫ్రేమ్ నుంచి మనం ఈ కాన్సెప్ట్ ని పట్టుకుంటే మనకు పెద్ద టైం ఫ్రేమ్ లో ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఇక్కడ ఇంకో ప్యాటర్న్ అనేది చూద్దాం మనము. ఇక్కడ చూడండి, మనకు క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఓపెనింగ్ అనేది మనం డ్రా చేసుకుంటాం. సెకండ్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది. మనకు ఇక్కడ క్లోజింగ్ అనేది డ్రా చేసుకుంటాము. డ్రా చేసుకున్న తర్వాత ఓపెన్ ఇంకా క్లోజ్ ఉంది కదా, ఈ మధ్యలో మనము ఒక క్యాండిల్ బాడీ అనేది మనం డ్రా చేసుకుంటాము. డ్రా చేసుకున్న తర్వాత పైన హై అనేది మార్క్ చేసుకుంటాము. అంటే రెండిట్లో హై ఏది ఉందో అది హై ని మనం డ్రా చేసుకుంటాము. ఈ రెండిట్లో లో ఏది ఉందో అది లో అనేది మనం డ్రా చేసుకుంటాము. డ్రా చేసుకున్న తర్వాత పైకి వెళ్ళి కిందికి అప్పర్ విక్ అనేది డ్రా చేస్తాం, కిందికి పైకి లోవర్ విక్ అనేది డ్రా చేస్తాం. డ్రా చేస్తే మనకి ఇక్కడ వచ్చిన క్యాండిల్ అనేది ఇండిసిజన్ క్యాండిల్ అనేది వచ్చింది. మనము ప్యాటర్న్స్ ని బ్లెండ్ చేసి క్యాండిల్ ని ఫామ్ చేయొచ్చు. దీని ద్వారా మనము లో టైం ఫ్రేమ్ లో ప్యాటర్న్స్ చూసి హయ్యర్ టైం ఫ్రేమ్ లో ట్రెండ్ ని ఫైండ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు 3 క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకుందామండి. మనము ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఓపెన్ అనేది మనం వేసుకోవాలి. ఇక్కడ వేసుకున్న తర్వాత మనము సెకండ్ క్యాండిల్ ని వదిలేసి థర్డ్ క్యాండిల్ మీద మనం క్లోజింగ్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇది ఒక ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అనమాట. ఇది హై అనేది వేసుకోవాలి మనము. ఇక్కడ ఈ 3 క్యాండిల్స్ లో మనకు హై ఏది ఉంటే అది మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ 3 క్యాండిల్స్ లో లో ఏది ఉంటుందో అది డ్రా చేసుకోవాలన్నమాట. మనం డ్రా చేసుకున్నాక ఇక్కడ ఓపెన్ క్లోజ్ ఉంది కదండి, అక్కడ మనం బాడీ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ బాడీ అనేది నేను డ్రా చేసుకున్నాను. పైన అప్పర్ విక్ అనేది వేసుకున్నాను, హై వరకు లోవర్ విక్ అనేది మనం వేసుకున్నాం అనమాట. దీన్ని మనము ఇన్వర్టెడ్ హ్యామర్ అని అంటాము. ఈ 3 క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ ని మనం బ్లెండ్ చేస్తే ఈ క్యాండిల్ అనేది ఫామ్ అయింది మనకు బ్లెండింగ్ లో. ఇక్కడ ఇలా ప్యాటర్న్స్ తోని మనము సింగిల్ క్యాండిల్ అనేది ఫైండ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ 100 లైక్స్ అనేది టార్గెట్ ఇస్తున్నానండి. లైక్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అనేది చేయండి. స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.